రాజన్న, మీరు బాగా ఆలోచించే నిర్ణయం చేయాలి. ఒక తాగుబోతు తండ్రి, చెడ్డ పేరు సంపాదించుకున్న పెళ్లి కాకుండా ఉన్న అక్క, రోజూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే తమ్ముడు, ఒక చిన్న పిల్ల స్కూల్లో చదువుకుంటుంది. ప్రతిదీ ఆ ఇంట్లో సూసన్న జీతంతోనే జరుగుతుంది. అస్సలు సందేహం లేదు, మీ ఇంట్లో వాళ్ళు దీన్ని ఒప్పుకుంటానికి ఛాన్సే లేదు. నా విషయాల్ని నేను చూసుకుంటాను. నువ్వు సూసన్తో మాట్లాడి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి. ఐ రియల్లీ మీన్ ఇట్. ఐఎమ్ సీరియస్. ఓకే, నేను మాట్లాడతాను. సీ యూ టుమారో. గుడ్ నైట్. గుడ్ నైట్. నా ప్యాకెట్లో తీస్తే నేనే కదా అడుగుతాను. నేను నా డబ్బులు తీసి తాగలేదు. డబ్బులు అడిగి తీస్తాను. రండి రండి. తండ్రి కొడుకు మేము ఇలాగే ప్రేమ పంచుకుంటాం. వాడికి అర్జెంటుగా నువ్వు 100 రూపాయలు కావాలట. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయి అనుకుంటాను. 100 రూపాయలు ఇవ్వండి. ఇది కాక ఇంకో 100 ఇస్తే బాగుంటుంది. ఓకే, ఆఫ్. ఓకే సారు, మేజర్ రాజశేఖర్ నంద్యాల. నేను డొమినిక్ ఫెర్నాండెస్, సర్వీస్లో డ్రైవర్గా ఉన్నాను. రిటైర్ అయ్యి చాలా రోజులైంది. లెట్స్ గో ఇన్సైడ్ ప్లీజ్. కమ్. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ కాదులేండి, సారీ. నేను సూసన్న గారికి చెప్పాను. వాడన్నీ చెప్పాడు. ఇలా చూడండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. నా కూతురు సూసన అమ్మాయి చాలా అందంగా ఉండడం వలన తను పనిచేసిన అన్ని క్యాంపుల్లోనూ లెఫ్టినెంట్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు అమ్మాయిని చూడడానికి వచ్చారు. జరిగిన విషయం పూర్తిగా చెప్పాలంటే చూసిపోయినాడు మళ్ళా తిరిగి రాలేదు. అందువల్ల చెప్తున్నాను. నాన్సీ, నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. నా భార్య బెడ్లోనే చాలా కాలంగా ఉంది. ఈ అమ్మాయి సూసన అక్క నాన్సీ టైలర్ షాప్లో పనికి పోతుంది. ఈ అమ్మాయి జూడీ 10th చదువుతుంది. తర్వాత మా అబ్బాయి ఇంతకుముందు చూశారు కదా, వాడికి పని ఏమీ దొరకలేదు. ఇతరులకి పని చెప్పడమే వాడి పని. ఇదే మా కుటుంబ పరిస్థితి. మీరు టీ తాగండి. వినండి మేజర్, పెద్దమ్మాయికి పెళ్లి చేయాలి, పిల్లోడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి, చిన్నమ్మాయిని చదివించాలి, నా భార్యకి మందు మాత్రం తీసేయాలి. నాకు వచ్చే పెన్షన్ డబ్బులతోటి ఎవరి కడుపు నింపలేకపోతున్నాను. తర్వాత అంతా సూసన సంపాదనతో జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సూసన మా ఇంట్లో ఒక పాడి మాదిరి. అందువలన ఇక్కడున్న అన్ని విషయాల్లోనూ ఇక్కడ కావాల్సిన అన్ని ఖర్చులు చూడాల్సిన ఒక్కరికే నేను మా అమ్మాయిని ఇస్తాను. ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే తను ఇక్కడే సంతోషంగా ఉంటుంది. అన్నీ తెలుసుకునే వచ్చాను. నేను బాగా ఆలోచించాక సన్నీతో చెప్తాను. ఓకే, అది చాలు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నెల కరెక్ట్గా 1వ తేదీ ఈ డబ్బులన్నీ వచ్చాయాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు చూద్దాం. అలాగే. ఇది ఆలోచించకుండా ఉండొచ్చని ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా? ఇంతవరకు సూసన్ మీద నాకు ప్రేమ మాత్రమే ఉండేది. ఇప్పుడు తలుచుకుంటేనే జాలిగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితిని చూస్తే అందరికీ అది అనిపిస్తుంది. మీ ఇంటి పరిస్థితి ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి సంబంధం వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. మీ కుటుంబం వాళ్ళని ఎదిరించి మీరేదైనా చేశారంటే ఎంతో నష్టాల్ని చూడాల్సి వస్తుంది. అదే నా భయం అంతా. నో, ఇంతకాలం వద్దు అనుకునే విషయాన్ని ఇప్పుడు కావాలని ఆశపడి నిర్ణయించుకున్నాను. అంతా ఆలోచించే చేశాను. ఐ వాంట్ హెర్. ఐ మ్యాడ్ ఆఫ్టర్ హెర్. సూసన్ తండ్రి చెప్పిన అన్ని కండిషన్స్కి నేను రెడీ. ప్రతి నెల ఇవ్వవలసింది మంచి అమౌంట్ కరెక్ట్గా పంపించాలి.
అమ్మకి ఎంత వయసు అవుతుంది? ఆవిడ దగ్గర ఒక పర్మిషన్ అడగకుండా మనం అలా చేస్తే అవ్వదు. ఈసారి అమ్మ పుట్టినరోజుకు వెళ్ళేటప్పుడు నువ్వు కూడా రావాలి. అమ్మతో నువ్వే చెప్పి ఒప్పించాలి. అమ్మ, మావయ్య, చిన్నాన్న అందరూ వ్యతిరేకంగానే ఉంటారు. ఎవ్వరికి ఏ కష్టం ఉండకూడదు. కూనూరులో ఒక రిజిస్టర్ మ్యారేజ్. నేననుకుంటే అది నిర్ణయించుకున్నట్టే, తెలుసు కదా. సాంబార్ పొయ్యాలి, గొయ్యి తీయండి. అప్పుడే కదా పొయ్యగలను. ఒరే కిట్టప్ప, పిల్లలకి చూసి వడ్డించు. అదేలా రాజశేఖరన్ వచ్చాడంటే తాగి తాగి చిన్నాన్న పెదనానవుతాడు. నేను బాగా మందు తాగుతాను, ఇప్పుడు కూడా తాగే ఉన్నాను. ఇంకా ఎక్కువ తాగినా సరే ఇలాగే చెమట పడుతుంది. కానీ కొంతమందికి అలా కాదు. మందు ఎక్కువైపోయి ఆ మత్తులో కిచెన్, బాత్రూమ్ అనుకుని చండాలం చేస్తారు. నేను ఎవరి గురించి చెప్పడం లేదయ్యా, లోకం పోకడు గురించి చెబుతున్నాను. నువ్వు చెప్పింది వరకు చాలా ఆపు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, అది ఈయనే. అదంతా వదలండి, ఇద్దరితోనూ అడుగుతున్నాను. ఇలా పుట్టినరోజుకి భోజనాలు పెడితే మాత్రం చాలా? ఎప్పుడు పెళ్లి భోజనాలు పెడతారు ఇంకా? ఆ సన్నీ దాని గురించి వాడి దగ్గర అడిగితేనే కోప్పడతాడు. అందువల్ల టైం వేస్ట్ చేయకుండా నువ్వన్నా పెళ్లి చేసుకోవయ్యా. నాకు తెలిసి ఇంకో పుట్టినరోజు వరకే నేనుంటాన్రా. ఆలోగా నా కోరిక నెరవేరిందంటే బాగుంటుంది. భగవంతుడా, ఈసారి ఒక నిర్ణయంతోనే వచ్చాం. మీకు ప్రతిదీ చెప్తామమ్మా. డబ్బు, వసతి కొంచెం తక్కువైనా పర్లేదు. మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయి అయితే చాలు, అదే ముఖ్యం. ఒక విషయాన్ని ఒప్పుకునే తీరాలి. చివరికి పెళ్లికి అంగీకరించేలా చేసింది ఎవరు అంటే సన్నీయే. ఆయనతో పాటు నేను కూడా సపోర్ట్ చేసినందువల్లే. అమ్మ నన్ను ఈ విషయం నాతో చెప్పడానికి నీకెలా ధైర్యం వచ్చిందిరానంటే, ఆ టైంలో ఈ చిన్నాన ఒక్క మాట మాట్లాడలేదు. అది నా ఫార్ములా. నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎటువంటి సమస్య రాదని వాళ్లకు బాగా తెలుసు. అందుకనే వాళ్ళు నీ పెళ్లికి ఒప్పుకున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏమైనా రాజన్నకు పెళ్లి చేసుకోవడానికి ఒక నర్సు దొరికేసిందిగా. ఒకవేళ సన్నీ కూడా పెళ్లి చేసుకోవడానికి వేరే అమ్మాయిని చూసి పెట్టాడో ఏమో. నిజం చెప్పాలంటే సన్నీ విషయం తలుచుకుంటే భయంగా ఉంది. రాజశేఖర్ ఏమైనా చెయ్యొచ్చు. వాళ్ళ నాన్న, తాత బాగా సంపాదించారు. మా ఆయన పోయిన తర్వాత వీణ్ణి నమ్ముకునే నేను, నా కూతుళ్ళు ఇంతకాలం బ్రతికాం. దాన్ని తలుచుకుని మీరేం భయపడొద్దు. మంచి అమ్మాయి దొరికినప్పుడే సన్నీ పెళ్లి చేస్తాడు. అసలు నాకు పెళ్ళే వద్దని ఊరుకున్నా సరే, సూసన్నను చూడగానే ఓ మంచి అభిప్రాయానికి వచ్చాను. అందుకే ఒప్పుకున్నాను, అంతే. నిజం చెప్పనా, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరేంటి? ఏలి. ఎలియా? ఎలి కాదు, ఏలి. ఓ సరే. నేను డైలీ ఒక లవ్ లెటర్ రాసి ఒక అబ్బాయి చేత ఇచ్చి పంపించేవాడిని. చెప్పుకుని లాభమే ఉంది. చివరికి ఆ అబ్బాయితోనే ఆవిడ లేచిపోయింది. అప్పటి నుంచి నేను ఈ చెత్త ప్రేమ వంకే చూడలేదు. సరే, అదంతా వదిలేండి. ఈ పెళ్లిని సెలబ్రేట్ చేయడానికి చిన్నాన ఖర్చులో డాన్స్ పార్టీ పెడతానని చెప్పారుగా. బాబాయ్ ఖర్చు కాదు, బాబాయ్ సపోర్టుతో రాజశేఖర్ డబ్బులతో ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వస్తారు. దాంతో పాటు చికెను, మటను, చేపలు, రొయ్యలు అన్నితో పాటు మందు కూడా కొట్టేవాళ్ళు వస్తే వాళ్ళని నేను నిలబడి ఆహ్వానిస్తాను, అంతే. అమ్మ, పిల్లల్ని మీరు త్వరగా ఇక్కడి నుంచి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఎలా ఉంది? సరే అమ్మా, మేము ఇంక వెళ్ళొస్తాం. నాకు మీ పెద్ద మామయ్యకి మాత్రమే కాదురా, ఈ కుటుంబంలో ఎవరికీ నచ్చని విషయం నువ్వు చేయబోతున్నావు. నీ వయసులో ఉన్న వాళ్ళకి పెళ్ళై చల్లగా కాపురాలు చేసుకుంటుంటే అది చూసి అమ్మ మనసు బాధపడుతుంది. ఇప్పటికైనా నీకు పెళ్లి మీద ఆశ కలిగిందిరా, నాకు మనశ్శాంతిగా ఉంది. ఇక మీద ఏం జరగాలో ఏమిటో నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాయనా. అవన్నీ అర్థం చేసుకునే వయస్సు, జ్ఞానం ఇప్పుడు నీకొచ్చాయి. నిండు నూరేళ్లు సుఖంగా ఉండయ్యా. లోన్ పెట్టు. నేను ఆపినా కూడా నువ్వు చేస్తావని తెలుసు. కొన్నూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావని తెలుసు. చేసుకో, మేము వస్తామని ఎదురు చూడకో. అలాగే. అన్నీ ముగించి ఆ తర్వాత ఇక్కడికి రా. నువ్వు కూర్చో. సన్నీ అన్నీ చెప్పాడు అనుకుంటాను. అయినా నేను ఒకసారి చెప్తాను. మా ఇంట్లో పర్మిషన్ నేను తీసుకున్నాను. మీ నాన్న పెట్టిన అన్ని కండిషన్స్కి నేను సిద్ధంగా ఉన్నాను.
ఇప్పుడు సూసన్న నిర్ణయం ఏమిటో నేను తెలుసుకోవాలి. ఇప్పుడే చెప్పాలనేమి లేదు, నిదానంగా ఆలోచించి చెప్పు. నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. వద్దు, నేను నడుచుకుంటూ వెళ్తాను. నేను డ్రాప్ చేస్తాను, రా ఎక్కు.